వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. సంతానోత్పత్తికి సంబంధించి మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు సుప్రీంకోర్టును సమర్థించింది. ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఏ మహిళను ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది. మైనర్గా ఉన్నప్పుడు గర్భవతి అయినటువంటి ఓ యువతి 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం నాడు అనుమతి ఇచ్చిందనమాట. ఇక గర్భ విచ్ఛిదికి అనుమతిని నిరాకరిస్తూ ముంబై హైకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలు జస్టిస్ బివి నాగరత్నం సారథ్యంలో సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఇక మహారాష్ట్రకు చెందినటువంటి బాలిక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి రిలేషన్లో కారణంగా కొన్ని నెలల క్రితం గర్భవతాయి. ఇక అప్పటికి ఆమె 17 ఏళ్ళు, ప్రస్తుతం 18 ఏళ్ళు 4 నెలలు 30 వారాల గర్భిణి. అయితే గర్భాన్ని కొనసాగించాలని తాను కోరుకోవడం లేదంటూ ముంబై హైకోర్టును అయితే ఆశ్రయించింది. అయితే ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గడువు మించిపోయిందంటూ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో ఆ బాలిక సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాలిక తరపున న్యాయవాది కోర్టులో తన వాదన వినిపిస్తూ ప్రెగ్నెన్సీని ఇక కొనసాగించాలని ఒత్తిడికి చేస్తే సామాజిక కలకలం తలెత్తే అవకాశం ఉండవచ్చని చెప్పేసి కారణంగా మానసిక ఆందోళన గురి కావచ్చు అన్నారు. ఇక ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం గర్భ విచ్ఛేదికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైనప్పటికీ అప్పీల్దారుడు హక్కును తప్పనిసరిగా పరీక్షించాల్సింది ఉంటుందని, ఇక ఆమెకు ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. గర్భ విచ్ఛేదికి అనుమతించిన అమ్మాయికి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పేసి వైద్యులు ఇచ్చిన నివేదిక పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. యువతి నుంచి లిఖితపూర్వక ఇక అంటే టేకింగ్ తీసుకోవాలని గర్భవతి వైద్యులు అనుమతిస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే తెలిపింది.